Good morning, my dear student. Today in this class we will discuss about the essential qualities of drinking water. మనము డ్రింకింగ్ పర్పస్కి యూజ్ చేసే వాటర్ ఏ క్యారెక్టర్స్ కలిగి ఉండాలా అనేది ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో వాటి యొక్క క్వాలిటీస్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది షార్ట్ నోట్స్. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్. ఫ్రీ from suspended impurities. Suspended impurities అంటే డర్ట్స్ అండ్ శాండ్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా శాండ్, రాక్స్, స్మాల్ రాక్స్, లీవ్స్ ఇలాంటివన్నీ కూడా లీవ్స్ కాదు, ఇవన్నీ కూడా సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ కింద వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఉండకూడదు. సో వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ లైక్ డర్ట్, శాండ్, రాక్, స్టోన్స్ లైక్ దట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కలర్ అండ్ ఓడర్. అంటే వాటర్ షుడ్ బి కలర్లెస్ అండ్ ఓడర్లెస్. కలర్లెస్గా ఉండాలి, లేదంటే ఫ్రీ ఫ్రమ్ కలర్ అండ్ ఓడర్ రాయాలి. వాటర్ షుడ్ బి కలర్లెస్ అండ్ ఓడర్లెస్. అంటే వాటర్కు కలర్ ఉండకూడదు, స్మెల్ కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ harmful gases like hydrogen sulfide, next carbon dioxide, సల్ఫర్ డయాక్సైడ్. ఈ గ్యాసెస్ ఏవి కూడా వాటర్లో ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ కానీ ఆర్సెనిక్ అండ్ లెడ్. ఈ మెటల్స్ ఏవి కూడా వాటర్లో ఉండకూడదు. వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ అండ్ లెడ్. వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఏంటి? బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ ఎక్సెట్రా. దీస్ షుడ్ బి ఫ్రీ. అంటే ఇవన్నీ కూడా వాటర్లో ఉండకూడదు అనమాట. అలాంటి వాటరే మనం డ్రింకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సాల్ట్స్. వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సాల్ట్స్ లైక్ అమ్మోనియం అయాన్, nitrite and nitrate అయాన్స్. ఈ అయాన్స్ ఏవి కూడా ఈ సాల్ట్స్ లో ఉండకూడదు అన్నమాట. నెక్స్ట్ వాటర్ టర్బిడిటీ ఆఫ్ వాటర్ less than the 10 ppm. 10 ppm కంటే వాటర్ యొక్క టర్బిడిటీ తక్కువ ఉండాలి. ఇట్ నాట్ ఎక్సీడ్ ద అబౌట్ 10 ppm. టర్బిడిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి less than 10 ppm. నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ is not exceed about 200, less than 200 ppm. అంటే ఎప్పుడైనా వాటర్ యొక్క హార్డ్నెస్ 200 కంటే ఎక్కువ ఉండకూడదు, 200 బిలోనే ఉండాలి. నెక్స్ట్ pH ఆఫ్ వాటర్ ఇన్ బిట్వీన్ ద 7 to 8. వాటర్ యొక్క pH 7 to 8 మిడిల్ రేంజ్లో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఫ్లోరైడ్స్ ఆఫ్ వాటర్ less than the
లెస్ దాన్ 3 ppm. వాటర్ యొక్క ఫ్లోరైడ్స్ ఎప్పుడు లెస్ దాన్ 3 ppm మాత్రమే ఉండాలా, 3 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ వాటర్ గుడ్ టు టేస్ట్, వాటర్ షుడ్ బి గుడ్ టు టేస్ట్, మనకు టేస్ట్ గుడ్గా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ లైక్ డర్ట్, శాండ్, అండ్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కలర్ అండ్ ఓడర్. లేదంటే వాటర్ షుడ్ హ్యావ్ కలర్లెస్ అండ్ ఓడర్లెస్, వాటర్కు కలర్ స్మెల్ అనేది ఉండకూడదు. ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటి ఏ గ్యాసెస్ ఉండకూడదు. ఫ్రీ ఫ్రమ్ హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ అండ్ lead, and free from disease causing microorganisms like bacteria, fungi, virus, etc. and free from salts, heavy salts, ammonium ion, nitrite ion, nitrate ion, ఈ salts ఏవి కూడా ఉండకూడదు. అండ్ వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్. డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అంటే హార్డ్నెస్ కిందనే వస్తుంది అనమాట. ఫ్రీ ఫ్రమ్ అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ షుడ్ బి లెస్ దాన్ ది 200 ppm. టర్బిడిటీ ఆఫ్ వాటర్ లెస్ దాన్ ది 10 ppm. టర్బిడిటీ మీన్స్ మనకి డిజాల్వ్డ్ సాల్ట్స్ కింద వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ pH ఆఫ్ ది వాటర్ ఇన్ బిట్వీన్ ద 7 to 8. డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎక్కువ ఉంటే టర్బిడిటీ ఎక్కువ ఉన్నట్టు. టర్బిడిటీ ఎప్పుడు కూడా లెస్ దాన్ 10 ppm మాత్రమే ఉండాలి. సో ఫ్లోరైడ్స్ షుడ్ బి లెస్ దాన్ ది 3 ppm. 3 ppm కంటే తక్కువ ఉండాలి. అండ్ వాటర్ షుడ్ బి గుడ్ టు టేస్ట్. So these are 11 points are there for essential qualities. So minimum 4 marks కి అలా రావచ్చు. 4 or 5 points అయినా ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాలి. Okay, these are the essential qualities of drinking water.